మరి బేబీతో కల్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారి స్పీచ్ వినేద్దాము. అంతేనంటారా? ఓకే. సో ఎస్కేఎన్ గారికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. గౌరీప్రియ స్పీచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అని ముందు అవకాశం గౌరీప్రియకే ఇస్తున్నారు. సో ఎస్, రైటర్ పద్మభూషణ్ మ్యాడ్ మూవీస్ తోటి మనందరినీ బోల్డ్ అంతా అలరించారు. అండ్ ఇప్పుడు ట్రూ లవర్గా మన ముందుకు వస్తున్నారు దివ్య. హలో హలో హైదరాబాద్, హాయ్. నాకు నిజంగా చాలా సరియల్గా ఉంది, ఎందుకంటే బేసికలీ ఇక్కడే పైకి వచ్చి నేను సినిమాలు చూసేదాన్ని. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత నా సినిమా ట్రైలర్ ఇక్కడ లాంచ్ అయింది. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో బేసికలీ లవర్ అనే సినిమా తమిళనాడు చెన్నైలో మొదలైంది, కానీ ట్రూ లవర్గా ఇక్కడ మన హైదరాబాద్కి మన తెలుగు ప్రేక్షకులకు వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు అండ్ మారుతి గారు మా సినిమాని చాలా ఓన్ చేసుకొని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నట్టు. సో మేము కూడా ఫస్ట్ ఈ సినిమాని లవ్ తోటి స్టార్ట్ చేసి ఈ సినిమా మీద మాకు కూడా చాలా ట్రూ లవ్ వచ్చేసింది. అండ్ తెలుగు ప్రేక్షకులు బేసికలీ ఈ సినిమాకి ట్రూ లవర్సా కాదా? అవునా కాదా? సో నేను ఎప్పుడు నమ్మే విషయం, బేసికలీ ఏ లాంగ్వేజ్ అయినా ఏ కాంటెంట్ అయినా అసలు సినిమా బాగుంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందరుండి సినిమాని దగ్గరుండి హిట్ చేస్తారని నేను నమ్ముతాను. సో మా సినిమాతో మీరందరూ మళ్ళీ అది నిరూపిస్తున్నారా? సో February 10th మా సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. ఖచ్చితంగా మీరు సినిమా చూడండి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ యువరాజ్ సార్, మగేష్ రాజ్ సార్ అండ్ మణికందన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాకేంద్ర మౌలి గారు ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీరందరూ సినిమా చూడండి. ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. ఏ లాంగ్వేజ్లోని యాక్టర్ అయినా డైరెక్టర్ అయినా